హలో హాయ్. ఈసారి రంజాన్ కాబట్టి నేను హలీం అని చేద్దామని అనుకున్నాను. ప్రతిసారి రంజాన్కి ఒక్కసారైనా నేను హలీం అనేది ఇంట్లో చేస్తానన్నమాట. మటన్ కానీ చికెన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ చేస్తాను. ప్రతి రంజాన్కి ఒకసారి కన్ఫామ్గా హలీం అయితే మా ఇంట్లో చేస్తాను. బాగా కూడా వస్తుంది. ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లు వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా వచ్చి వేగినాక మనం పసుపు ఉప్పు అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెను అవన్నీ నూనెలో వేగాలి. ఈలోపు అది వేగిద్ది అనమాట. ఇంకో కుక్కర్లో తీసుకొని నేను అన్నీ మిక్స్ చేసిన పప్పులన్నీ కూడా నానబెట్టి ఉంచాను ఒక 3 అవర్స్ దాకా. బాదం పప్పు, కందిపప్పు, మినప్పప్పు, మనం ఏవైతే పెసరపప్పు, పెసలు, బియ్యం, గోధుమ రవ్వ, బార్లీ మెయిన్ ఈ పప్పులన్నీ నానబెట్టి పక్కన పెట్టాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. నానబెట్టిన పప్పులన్నీ కూడా కుక్కర్లో విజిల్ రావాలి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా అది బాగా మెత్తగా అవ్వాలి. ఈలోపు ఈ మటన్ అనేది బాగా ఉడికిందనమాట. ఇదిగోండి చూడండి, ఇలా సూప్లా వస్తుంది. ఆ సూప్ ఏంటంటే నేను ఒక బౌల్లో సపరేట్గా తీసుకుంటాను. మెయిన్ మనకు కావాల్సిన దీంట్లో నెయ్యి. టేస్ట్ అయితే నెయ్యితోటే వస్తుందండి హలీం అయితే. ఇవి బిర్యానీ సామాన్లు అన్నీ మాట. ఇవన్నీ కూడా మనం వేసుకుంటాము. పుదీనా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకలోపు మటన్ రెడీ అవుతుంది. ఆ సూప్ అంతా ఒక బౌల్లో సూప్ తీసుకొని పక్కన పెట్టుకుంటాను అన్నమాట. నేను చూపిస్తా, అంటే మటన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇలా సపరేట్గా ఒక బౌల్లో సూప్ అనేది పక్కన పెడతానమాట. ఈలోపు మిక్సీలో ఉడికిన పప్పులన్నీ ఉంటాయి కదా, కుక్కర్లో పెట్టాను కదా, ఆ పప్పు అంతా కూడా నేను మిక్సీలో వేసుకున్నాను ఒకసారి పేస్ట్ చేయడానికి. ఇది పేస్ట్ అవుతుంది. బాగా మెత్తగా అవ్వాలండి. ఒకసారి ఆ పేస్ట్ అయిన దాన్ని ఏం చేసామంటే ఆ హలీంలో చికెన్ ఉండిద్ది, మటన్ ఉండిద్ది కదా, ఆ మటన్ చింకుతాను. వినయ్ హలీం ఎలా ఉంది వినయ్? తిని చెప్పవా ఎలా ఉంది హలీం? నువ్వు చేసావా నేను చేసానా? చెప్పరా. చాలా బాగా కుదిరింది. ఎలా ఉందో చెప్పు హలీం. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఏమంట చూడు, చెప్పు టేస్ట్ ఎలా ఉంది హలీం? అది అన్ని పప్పులు ఎలా ఉంది హలీం? ఇంగ్లీష్ లో చెప్పకు, తెలుగులో చెప్పు. యూట్యూబ్ చూస్తారు కదా, చెప్పండి. బాగుంది. సూపర్, బ్రహ్మాండంగా ఉంది.